తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి ఈరోజు చెయ్యని పనులకు అనేక పూర్తి చేసినట్టు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఒక ప్రభుత్వం అంటే అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూడాలి. ఎన్నికల సమయంలో మీరిచ్చినటువంటి మైనార్టీలకు ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకపోగా మీ ప్రభుత్వంలో మీ క్యాబినెట్లో ఒక మైనార్టీ మంత్రి కూడా లేకపోవడం బాధాకరం, ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవడం బాధాకరం. ఇచ్చినట్టే ఇచ్చి ఏదో సాకు పెట్టి ఒక ఎమ్మెల్సీ పదవి గుంజుకున్నారు, మళ్ళా ఇంకో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టు ఇస్తున్నారు. అది రాజ్యాంగబద్ధంగా ఆ ఎమ్మెల్సీ పదవి కూడా అతనికి చెల్లదని చెప్పి రాజ్యాంగ నిపుణులు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అంటున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి ప్రజాపాలన అంటున్నారు. నాయనా ఈరోజు ప్రజా సంఘాలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, అనేక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, బూడగం ఎన్కౌంటర్ల గురించి ఆపాలని చెప్పి ఒక అంబేద్కర్ భవన్లో పర్మిషన్ అడిగితే కూడా ఆ ప్రజా సంఘాలకు పర్మిషన్ ఇయ్యని ఒక ప్రజా కంటక పాలన ఈరోజు మనం చూస్తున్నారు. ప్రజా వ్యతిరేక పాలన ఈరోజు గత 2 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చేస్తున్నారు. నిజంగా ప్రజాపాలన అయితే మొన్న ప్రజా సంఘాలు నిర్వహించే సభకు మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వలే అని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలు మీ అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ తీరుగా ప్రజా వ్యతిరేక పాలనను మీరు సరి చేసుకోవాలని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఈ తీరుగా మీ పాలన కొనసాగితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలకుల పైన తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించే పద్ధతిలో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.